హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి విజయ ఫార్మాలో అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మాస్యూటికల్స్. ఈ కంపెనీలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తర్వాత పిఐ ఇండస్ట్రీలు కదా, మనకి ఎంట్రీలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ మూడు కంపెనీలలో మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారు, టైం ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, మనకి జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఇస్తారనేది క్లియర్గా చూద్దాం. ఈ మూడు కంపెనీలలో ఇలానే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మనం విజయ ఫార్మాలో అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీలో మనకు వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఈ కంపెనీలో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూలై 13వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 2:30 వరకు మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అరవిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 3, బచ్చుపల్లి, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మనకి ఈ కంపెనీ అనేది ఉంటుంది. ఈ కంపెనీ దగ్గర మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ ఈజియా సైజ్, పాలేపల్లి విలేజ్, జడ్చర్ల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8019432879. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో డిపార్ట్మెంట్ మనకి వర్క్ ఏరియా ఎక్కడ ఇస్తారు, డిజిగ్నేషన్ అనేది ఏమిస్తారు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఏ విధంగా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంజెక్టబుల్గా ఫిల్లింగ్ ఏరియాలో మనకి ఇవ్వటం జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ క్యూఏ డిపార్ట్మెంట్లో ఐపీక్యూఏ, రియల్ టైమ్ సీసీటీవీ మానిటరింగ్ ఈ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వర్క్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్గా మనకు క్వాలిఫికేషన్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 20 పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి షిఫ్ట్లు అనేవి జాబు రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. మన ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి, రిలివెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పే స్లిప్లు, తర్వాత సిటీసీ బ్రేకప్ ఇవి తీసుకున్నట్లయితే అవి చూసి మనకి ఈ కంపెనీలో వీళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి విజయ ఫార్మాలో అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా ఇండస్ట్రీ. సన్ ఫార్మాలో డేట్ వచ్చేసి జూలై 8, 9వ తారీఖు నాడు ట్యూస్డే, వెడ్నెస్డేలో 2 రోజులు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఫీమేల్కి, మేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. టైం వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 24/2 and 25, ఫేజ్ 4, జిఐడిసి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పనాలి, బరోచ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అటెండ్ అవ్వాలంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి అప్డేట్ చేయండి. వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉన్నాయి, ఏ జాబులు ఉన్నాయి అనేది క్లియర్గా మీ మెయిల్ ఐడికి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. PRITESHD.patel@sunpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ కంపెనీలో క్యూఓ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏపీఐలోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎంఎస్సి, ఎంఫామ్ విత్ స్పెషలైజేషన్ కెమిస్ట్రీ కలిగి ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ మనకి కలిగి ఉండాలి. మినిమం వచ్చేసి
6 to 9 ఇయర్స్ రిలవెంట్ మనకంటే ఈ ఏపీఐ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్పెషల్లీ మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ క్యూఎంఎస్ గురించి యాక్టివిటీస్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. తర్వాత క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ గురించి విత్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ విధంగా మనకి వ్యాలిడేషన్ అనేది చేస్తారు, వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది వాటి గురించి కూడా క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. క్యూఏ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కావాలంటే క్యూసీ డిపార్ట్మెంట్లో ఏపీఐలో ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనకి ఈ జాబ్లకు కావాలి క్యూసీ డ్రైవ్కి. అండ్ క్యాలిబ్రేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీఐ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ హెచ్పిఎల్సి జీసీ క్రోమటోగ్రఫీ అండ్ మాల్వేర్ ప్రొఫైల్ వీటి గురించి అనేది క్లియర్గా మనకి తెలిసినట్లయితే ఇవి మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి క్యూసీ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ రెగ్యులేటెడ్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది యుఎస్ఎఫ్డిఏ యువిజిఎంపి డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ కలిగి ఉన్న వాళ్ళు ఈ జాబ్కి వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఆడిట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీటి మీద మనకి ఇంటర్వ్యూ కూడా నిర్వహించి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రెజ్యూమ్ ఒకటి, ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ శాలరీ బ్రేకప్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి మనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి పిఐ ఇండస్ట్రీస్. పిఐ ఇండస్ట్రీస్లో డేట్ వచ్చి జూలై 11వ తారీఖు. టైము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. వెన్యూ వచ్చేసి రెజెంటా సెంట్రల్ హరిమంగళ ఏబీసీ సర్కిల్ బారూచ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కృపాల్ పటేల్ గారిని 6357434281 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ మనకి వీళ్ళు ఎంత అనేది మనకి చెప్పలేదు. మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాన్ని బట్టి హెచ్ఆర్ వాళ్ళు మనకి శాలరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి పొనాలిలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నాలెడ్జ్ డిసిఎస్ గురించి పీసీఎల్ గురించి రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ కలిగి ఉండాలి. ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ కంట్రోల్ వాల్స్, ట్రాన్స్మిటర్ వాల్స్ అంటే ఫ్లో మీటర్స్, ఎనలైజర్స్, గేజెస్, వేయింగ్ బ్యాలెన్స్ వీటి మీద మనకి స్కిల్స్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. శాప్ పిఎం మోడల్స్, మెటీరియల్ అండ్ పిఆర్ అండ్ పిఓ ఫ్లో అప్ విత్ పర్చేజెస్ అండ్ వెండర్ గురించి మనకి కన్ఫామ్గా నాలెడ్జ్ ఉండాలి. ప్లాంట్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, షెడ్యూలింగ్ గురించి మనకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా తెలిసి వాటి మీద మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్నట్టయితే వీళ్ళు ఈ జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి రిక్వైర్డ్ 3 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ పిఐ ఇండస్ట్రీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు మొత్తం 3 కంపెనీలు, ఒకటే విజయ ఫార్మా కంపెనీ, సెకండ్ కంపెనీ సన్ ఫార్మా, తర్వాత పిఐ ఇండస్ట్రీస్. 3 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.